మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఒక్కసారిగా రూటు మార్చారా? అందుకే షర్మిలతో రాజీకి సిద్ధపడ్డారా? విజయమ్మ సమక్షంలోనే ఈ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయా? కేవీపీ రామచంద్రరావు కూడా ఈ మీటింగ్లోనే ఉన్నారా? ఇక ఇద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉండవా? ఆస్తుల పంచాయతీ విషయాన్ని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారా అంటే అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్కు చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. వైసీపీ మునిపెన్నడూ లేని విధంగా డిఫెన్స్లో పడిపోయింది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ జగన్ను షేక్ చేసేస్తున్నారు. పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా వారి దారి వారు చూసుకుంటున్నారు. ఈ తరుణంలో కేసీఆర్తో జగన్ టచ్లోకి వచ్చారన్న వాదన వినబడుతుంది. దాని ఫలితంగానే ఆ మధ్య జగన్ సిబిఐ కోర్టుకు వస్తే ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా కోలాహలం కనిపించింది. ఇదంతా కేటీఆర్ సెట్ చేయడం వల్లే జరిగిందని కూడా ప్రచారం జరిగింది. లేకపోతే జగన్కు హైదరాబాద్లో ఆ స్థాయిలో గ్రాండ్ ఎంట్రీ సాధ్యం కాదనే చెప్పవచ్చు. అప్పుడు వైసీపీ నేతలు అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చినా కేటీఆర్ ఖమ్మం టూర్ ద్వారా వైసీపీ బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందనే చెప్పాలి. రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని కేటీఆర్ ఖమ్మం పర్యటనతో తేలిపోయింది. కేటీఆర్ టూర్లో వైసీపీ జెండాలు కనిపించడమే అందుకు నిదర్శనం. ఓవైపు కేసీఆర్తో టచ్లోకి వచ్చిన జగన్ ఇప్పుడు షర్మిలతో రాజీకి సిద్ధపడ్డారన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి అన్నయ్యతో రాజీ కోసం అంతకు ముందు షర్మిల ఎంతో ప్రయత్నించారట. విజయసాయిరెడ్డి, బాలినేని, చివరకు కేవీపీ ద్వారా కూడా ప్రయత్నించినా వర్కౌట్ కాలేదట. కానీ ఈసారి జగనే రూటు మార్చి షర్మిలతో కాంప్రమైజ్కు రెడీ అయినట్లుగా సమాచారం. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కంటే ఎక్కువ జగన్పై షర్మిల అటాక్ చేస్తున్నారు. ఈ అటాకింగ్తో వైసీపీ బాస్ మరింత చిక్కుల్లో పడుతున్నారు. అందుకే ముందుగా షర్మిలతో రాజీకి సిద్ధపడ్డారని తెలుస్తుంది. ఆ మధ్య సిబిఐ కోర్టుకు వచ్చిన జగన్ అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్లోని లోటస్ పాండ్కు వెళ్లారట. అక్కడ కీలక నాయకులతో సంప్రదింపులు జరిగినట్లుగా సమాచారం. ఆ చర్చల తరువాత జగన్లో ఒక్కసారిగా మార్పు వచ్చేసిందట. షర్మిలతో రాజీ ఫార్ములాకు సరేనని అప్పుడే వైసీపీ బాస్ ఫిక్స్ అయ్యారట. దాని ఫలితంగానే ఇటీవల జగన్, షర్మిల మధ్య చర్చలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల లోటస్ పాండ్ వేదికగా జగన్, షర్మిలకు మధ్య కీలకమైన మీటింగ్ జరిగినట్లుగా టాక్ నడుస్తుంది. ఆ మీటింగ్లో వైఎస్ విజయమ్మతో పాటుగా మరో కీలక నాయకుడు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆ కీలక నాయకుడు కేవీపీయేనని వైసీపీలో గుసగుసలు వినబడుతున్నాయి. బొత్స సత్యనారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. చాలా కూల్గా, ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ మీటింగ్ జరిగినట్లుగా టాక్ వినబడుతుంది. ఈ చర్చల్లో 5-6 మంది పెద్దవాళ్లు ఉన్నప్పటికీ జగన్, షర్మిలే మాట్లాడుకున్నారని సమాచారం. ఇక నుంచి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోరాదని ఇద్దరు నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఆస్తుల పంచాయతీ కూడా కూర్చుని మాట్లాడుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మీటింగ్ తర్వాత షర్మిల కంటే జగనే ఎక్కువగా హ్యాపీగా బయటకు వచ్చినట్లుగా చెప్తున్నారు. జగన్, షర్మిల మధ్య కాంప్రమైజ్ అంటే మొత్తంగా కాదని, కేవలం ఆస్తుల పంచాయతీ వరకేనని టాక్. రాజకీయంగా కాంప్రమైజ్ కాలేదని చెప్తున్నారు. వైసీపీలో షర్మిల రీఎంట్రీ ఉండకపోవచ్చునని సమాచారం. కేవలం విమర్శలు ప్రతి విమర్శలకు మాత్రమే ఫుల్ స్టాప్ ఉంటుందని తెలుస్తుంది. చెల్లితో రాజీ విషయంలో జగన్ చాలా ఆలస్యం చేశారన్న వాదన వినబడుతుంది. ఈ కాంప్రమైజ్ ఏదో ఎలక్షన్కి ముందే చేసుకుని ఉంటే కొంతలో కొంతైనా నష్టం తప్పేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్ తీరు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉందంటున్నారు. కానీ ఇన్నాళ్ళకైనా వైసీపీ బాస్కు వాస్తవం బోధపడటం శుభపరిణామమేనని గుసగుసలాడుతున్నారు ఫ్యాన్ పార్టీ కేడర్. మొత్తంగా జగన్, షర్మిల మధ్య రాజీ కుదిరిందన్న వార్తతో వైసీపీ వర్గాల్లో మాత్రం ఆనందం కనబడుతుంది. అదే సమయంలో షర్మిల మధ్య ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకపోవడంపై చర్చ జరుగుతుంది.
దీంతో జగన్కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందట. రాజీకి కటాఫ్ చెప్పి ఆ మీటింగ్లో ఏం జరిగిందో షర్మిల మొత్తం చెప్పేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట. కానీ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చన్న వాదన వినబడుతుంది. మొత్తానికి జగన్ షర్మిల రాజీ నిజమైతే మాత్రం ఒక్కటి మాత్రం స్పష్టంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎన్ని విభేదాలున్నా కుటుంబం కుటుంబమే. అది వైఎస్ కుటుంబమైనా మరో కుటుంబమైనా రక్త సంబంధీకుల మధ్య ఎన్ని గొడవలున్నా చివరకు ఏదో ఒక రోజు మాట్లాడుకోవాల్సిందే. కలిసి ముందుకు సాగాల్సిందే.